పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో కుజుడు కుంభరాశి ప్రవేశం చేసిన తర్వాత ప్రపంచమంతటా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మూటా ముళ్ళే సర్దుకొని సాధ్యమైనంత త్వరలో భారతదేశం చేరుకోవాల్సినటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి ఏర్పడనుంది. భారతీయులు మాకేం కాదులే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్టే. పరిస్థితులు మామూలుగా ఉండవు. ఎక్కడ చూసినా హింసాకాండ చెలరేగవచ్చు. భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. రేసిజం తర్వాత హింస అంటే ఎలా ఉంటుంది అనంటే షూట్ చేయవచ్చు, ఎన్నో మరణాలు కలగవచ్చు, అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసి జైలు పాలు చేయవచ్చు, లేనిపోని డ్రగ్స్ కేసెస్లో ఇరికించేసి టార్చర్ చేయవచ్చు, అనేక రకాలైనటువంటి హింసలకి గురి కాబోతున్నటువంటి మన యొక్క భారత ప్రజలు విదేశాల్లో ఉండడం ఖచ్చితంగా ఆపదకరమైనటువంటిది. అటువంటి ఆపత్కర పరిస్థితుల్లో నుండి బయటపడాలి అని అంటే మాత్రం సాధ్యమైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు భారతదేశానికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. లేదనుకుంటే మాత్రం అనుభవించేటువంటి నరకం అంతా ఇంతా ఉండదు అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. ఇది నేను భయపెట్టడానికి కాదు, మీరే కళ్ళారా చూస్తారు. గ్రహ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నేను ఎన్నో యాంగిల్స్లో స్టడీ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఫలితం నాకు కనపడుతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీరు మీ సర్దుబాట్లు చేసుకుని ఆ విదేశాల నుండి మీ స్వంత దేశాలకి రావటానికి ప్రయత్నించండి.